హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీ అండి. చాలా ఫ్లఫీగా పొరలు పొరలుగా వస్తుందండి. నేను చేసే చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి కాంబినేషన్గా రైతా చేశానండి. రైతా అంటే ఏముందండి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి చేస్తాను. అది చిక్కగా ఉండాలి, అప్పుడే చపాతీలోకి చాలా బాగుంటుంది, వేడి చేయదు. ముందుగా చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకొని చపాతీని ఒత్తుకొని మధ్యలో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ మడిచి మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మడవండి. ఇప్పుడు చపాతీ చేసుకోండి, పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. మీరు సాయంత్రం వరకు ఉన్నా కూడా అంతే మెత్తగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి. చేసి బాగా చపాతీలా ఒత్తుకొని ఎర్రగా కాల్చుకోవడమేనండి. పెనం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవడమేనండి. నెమ్మదిగా సిమ్లో పెట్టి కాల్చుకోండి. ఇప్పుడు నేను హైలోనే ఉంచాను ఫస్ట్, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకోండి. మరీ ఎక్కువ మాడనీయకండి, బాగోదు చపాతీ. ఇట్లాగా చపాతీలన్నీ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ రైతా చేశానండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. వెన్ అండ్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.